అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో తలెత్తుతున్న పరిణామాల మీద దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇవాళ ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి టాలీవుడ్ ప్రముఖులతో చర్చా సమావేశం నిర్వహించారు. అందులో అనేక విషయాల మీద డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు అనేక విషయాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. వివిధ ప్రతిపాదనలను కూడా ఇండస్ట్రీ ముందు పెట్టినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీ దగ్గర దీనికి సంబంధించి ఉన్న సమాచారం ఏంటి? సమాచారం అంటే మేము కూడా అంతే, మీడియాలో చూడడము, జరిగిన సంఘటనను చూసినప్పుడు బాధ అనిపించింది. తర్వాత ప్రభుత్వం నుంచి ఒక వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులకు పరిణామాలకు దారి తీయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం, తర్వాత అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా జరుగుతున్న సమావేశం కూడా సినీ పెద్దలందరితో ముఖ్యమంత్రి గారు కూర్చోవడము, వారిని కలవడానికి వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితులు అవి స్థితిగతులు అన్నింటి మీద, అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, ఇంక ఇతర అంశాల గురించి చర్చిస్తున్నా అనేది తెలిసింది. అయితే ఈ విషయంలో ఏంటంటే నేను పొలిటికల్ కామెంట్స్ ఏం చేయను, ఎందుకంటే నేను ఒక బీసీ కమిషన్ సభ్యురాల్ని. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఏ హోదాలో సమాధానం అంటే, నేను ఒక తెలంగాణలో ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇప్పుడు ప్రస్తుతం ఒక జ్యుడిషియల్ హోదా ఉన్న బీసీ కమిషన్ సభ్యురాలుగా మాత్రం మీరు అడిగిన దానికి నా వర్షన్లో నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. యువత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక సినిమాని మనం ఎంటర్టైన్మెంట్గా చూస్తాం. ఆ సినిమా నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. గతంలో చిన్నప్పుడు మనం చూసిన సినిమాలకి, ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలకి, అంటే పాత సినిమాలకి కొత్త సినిమాలకి వాళ్ళు తీసుకుంటున్న సబ్జెక్ట్ కావచ్చు, వాళ్ళు సమాజానికి ఇస్తున్నటువంటి మెసేజ్ కావచ్చు, చాలా మారిపోయింది. కాలమే మారిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ నాన్న వాళ్ళతో కలిసి చూసినప్పుడు ఆ సినిమాల్లో ఏదో ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబపరమైనటువంటి అంశాలు కావచ్చు, సమాజం పట్ల బాధ్యతతో కూడుకున్న అంశాలు కావచ్చు, ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మనుషుల మధ్య సంబంధాలు, బాంధవ్యాన్ని పెంచే విధంగా, లైక్ మొన్న వచ్చిన బలగం సినిమా లాంటివి కావచ్చు. ఇట్లా అంటే కొన్ని విప్లవోద్యమాలకు సంబంధించి, సామాజిక ఉద్యమాలకు సంబంధించి, ప్రేమాలకు సంబంధించి, కుటుంబ సంబంధాలకు సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు, మహా యాక్టర్స్, గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తీసినటువంటి ఆ సబ్జెక్ట్స్ అదంతా కూడా ఇప్పుడున్న ఈ తరంలో చాలా తగ్గిందని మాత్రం నేను చెప్తాను మేడం, 100% చెప్తాను. ఇప్పటికి కూడా ఇప్పుడు తమిళ్, మలయాళం సినిమాలు కావచ్చు, కొన్ని వాటిలలో వస్తున్న కొన్ని మంచి సబ్జెక్ట్స్ మన తెలుగు సినిమాల్లో చాలా తక్కువ కనబడుతున్నాయి. మరి మన వాళ్ళు ఎందుకు ఆ దిశగా వెళ్ళట్లేరు అనేది వాళ్ళకి తెలియాలి. దెన్ వచ్చి ఇక్కడ సంధ్య థియేటర్ ఘటన విషయంలో అయితే నా అభిప్రాయంగా నాకు అనిపించింది, ఒక సినిమా చూడాలన్నా, ఒక సినిమా యాక్టర్ని చూడాలన్నా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఫస్ట్ షో చూడాలనేటువంటిది కొంతమందికి అదొక క్రేజ్, ఒక ప్యాషన్ అయిపోయింది కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే, చూడకపోతే ఇంక మనకు లైఫ్ లేదనేటువంటి అంత తీవ్ర మానసిక స్థితిలోకి వెళ్ళిపోవడాన్ని నేను విభేదిస్తున్నా. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రేవతి గారు పాపం ఆ తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోవడం, ఆ బాబు అట్లా అవ్వడం చాలా హృదయ విదారకమైన సంఘటన. అది జరగడానికి గల సంఘటనలు ఏంటి, కారణాలు ఏంటి అనేది ఆల్రెడీ మీడియా ద్వారా అందరూ చూసిండ్రు. పాపం తను ఎంతో ఇష్టంగా సినిమా చూడడానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం చాలా హృదయాన్ని కలిచివేసింది. సో ఇట్లాంటి సంఘటనలు జరగడానికి ఎన్ని పరిణామాలు దారి తీసినాయి అనేది ఇలా మీడియాలో చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. అరే ఆమె ఏదో ఇష్టంగా ఫ్యామిలీ తోటి సినిమా చూడడానికి వచ్చి అక్కడ ఎదురైన ఆ సంఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయింది కదా. అది కొంచెం హృదయ విదారకంగా అనిపించింది. ఆ కుటుంబానికి నిజంగా ప్రగాఢ సానుభూతి. ఆ అబ్బాయి కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. సో ఇదే సందర్భంగా మనమందరం కూడా ఆలోచించుకోవాలి, అక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా, అక్కడ బందోబస్తు ఎట్లా ఉంది, వస్తే కంట్రోల్ అవుతుందా, క్రౌడ్ ఎట్లా ఉంది, అసలు టికెట్ సేలింగ్ ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొంచెం అంచనా వేసుకొని మనం పోతే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. సినిమా ఇవాళ కాకపోతే రేపైనా చూస్తాం. కానీ నేను వేరే ఉద్దేశంతో అనట్లేను. వాళ్ళు ఇష్టంగా పాపం సినిమా చూద్దామని వాళ్ళకు కూడా తెలియదు ఆ సంఘటన జరుగుతుందని. అన్యాయంగా బలైపోయింది కదా ఆ కుటుంబానికి. ఇప్పుడు 2 పిల్లలకు తల్లి లేకుండా అయిపోయింది కదా. సో ఏంటంటే నేను ఫస్ట్గా ఒక పౌరురాలిగా బాధ్యతతో ఆ సంఘటన జరిగినాక వాళ్ళకు ఊహించని సంఘటన కాబట్టి
అనుకోకుండా అక్కడ జరిగిపోయింది కాబట్టి వాళ్ళ నష్టం అయిపోయింది అది. సో ఇక నుంచి అయినా కూడా మన సమాజంలో మనం అందరం కూడా ఒక సినిమా చూడడానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడైనా, ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ప్రాణాలు పోయేంత స్థితి వరకు వెళ్లకుండా మీ వైపు నుంచి మీరు కొంత జాగ్రత్త తీసుకోండి. ఇక రెండో అంశము పోలీస్ డిపార్ట్మెంటు. ఆబ్వియస్లీ ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది వస్తే చూడాలనే క్యూరియాసిటీ ఉంటుంది. ప్రతిపాదనలు ఇప్పుడు టాలీవుడ్ ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏంటి అనేది, ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కి హీరోస్ సహకరించాలి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఇలా అనేక ప్రతిపాదనలు టాలీవుడ్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. మీరేం చెప్తారు వాటి గురించి? అయితే ఇప్పుడు నేను ఇందాక అన్న దాంట్లో అంటే దాన్ని నేను సమాజానికి అందించాలనుకుంటున్నా కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నా. పోలీస్కి పర్మిషన్ తీసుకునే విషయంలో, పోలీస్ ఇచ్చే బందోబస్తు విషయంలో, సెలబ్రిటీలు వచ్చినప్పుడు థియేటర్ వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతులన్నీ ప్రామాణికంగా అనుసరించాల్సిందే. ప్రజలుగా మన వైపు నుంచి మన ఆలోచన ఉండాలి, అటువైపు నుంచి థియేటర్ నుంచి, సెలబ్రిటీల నుంచి, ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుసరించవలసిన పద్ధతులు ఖచ్చితంగా అనుసరించాల్సిందే. క్రౌడ్ కంట్రోల్ చేయలేనప్పుడు కొంచెం దాన్ని బాధ్యతాయుతంగా తీసుకొని, సెలబ్రిటీలు కూడా హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు రోడ్ షో లాంటివి చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా పెద్ద మనసుతో ప్రజలు ఆలోచించాల్సిందే, పెద్ద మనసుతో డిపార్ట్మెంట్ ఆలోచించాల్సిందే. పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు పెట్టిండ్రు అనేది మనకు తెలుస్తూ ఉంది. మంచిదే. డ్రగ్స్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది పిల్లలు 8-9 ఇయర్స్ నుంచే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమా, బిజినెస్, పొలిటికల్ ఇట్లా హై కల్చర్ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఎక్కువగా యూస్ చేస్తున్న అనేది సమాజంలో ఉన్నదే, మనకు కనపడుతున్నదే. నేను చెప్పేది కాదు, ప్రత్యేకంగా అక్కడ కనపడుతున్నది. కానీ ఆ డ్రగ్స్ వాడకం అనేది ఇప్పుడు నెమ్మదిగా కింది స్థాయి వరకు పాకింది, క్షేత్రస్థాయి వరకు, గ్రామీణ ప్రాంతం వరకు కూడా వెళ్ళిపోయింది. గంజాయి, డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలు, ఇవన్నీ ఈ అంశాలన్నిటి వల్ల ఏమైపోతుందంటే చిన్న వయసు నుంచే అడిక్ట్ అవుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే చాక్లెట్స్ రూపంలో తెలియకుండానే పిల్లలకి స్కూల్స్ పక్కన అక్కడిక్కడ అమ్ముతున్నారు అనేది కట్టలు బయటపడ్డది. డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యని, తీసుకున్న ఆలోచనని, ప్రతి ఒక్క అంశాన్ని ఒక ఆడబిడ్డగా మేము ఖచ్చితంగా అందులో భాగమై పనిచేస్తాం. నేను కూడా ఇప్పుడు ప్రతి వేదిక మీద ఈ విషయం చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని ఆచరించాల్సిందే. అందరం, మీరు, మేము అందరం బాధ్యతాయుతంగా డ్రగ్స్ మహమ్మారిని కనుక ఎదుర్కోకపోతే, దీంట్లో సినిమా వాళ్ళే కాదు మనలాంటి వాళ్ళందరం కూడా చెయ్యి కలుపుకొని నడవకపోతే రాబోయే 20-30 సంవత్సరాల్లో మన అద్భుతమైనటువంటి మానవ వనరుగా ఉన్నటువంటి మన పిల్లలందరినీ కూడా మానసిక రోగులుగా చూసేటువంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. వాటికి అడిక్ట్ అయిన తర్వాత డిఅడిక్షన్ సెంటర్కి పోయినా కూడా పికప్ అవుతలేరు పిల్లలు. నా కళ్ళ ముందే 2-3 పిల్లలు వాటికి అడిక్ట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన, చాలా దగ్గర వాళ్ళని చూసిన. చాలా ఈజీగా దొరుకుతుంది. దొరికిన దాన్ని వాడినోళ్ళు కొంతకాలం వాడంగానే దాని నుంచి బయటకు రాలేకపోతుండ్రు. ఇప్పుడు ఏమైపోతుందంటే సిగరెట్, మద్యము ఇవన్నీ హానికరము, డ్రగ్స్ హానికరం అని మనం అంటున్నాము, అయినప్పటికీ దాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నాము. సిగరెట్కి డిఅడిక్షన్ అయినా, మందుకు డిఅడిక్షన్ అయినా అంత ప్రమాదకారిగా దారి తీయని పరిస్థితులు మనం చూసినాం. కానీ డ్రగ్స్లో అడిక్షన్కి అయిన తర్వాత డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు రికవర్ అవ్వట్లేరు, మానసిక రోగులుగా తయారవుతున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి రాబోయే 20-30 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి మానవ వనరులైనటువంటి మన యువతరాన్ని మనం కోల్పోతున్నాం. 4 జనరేషన్లు పోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ ఒక 2 జనరేషన్లు పాడైపోయినాయి. ఇంకా ఈ 30 ఏళ్లలో ఇంకో 2 జనరేషన్లు పోతాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక దారుణమైన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం సబబే. దాన్ని మనం అందరం కలిసికట్టుగా, ఆయనకి తోడుగా, ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగస్వాములమై మనం పనిచేయాల్సిందే. ఇది సినిమా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆచరించాల్సిందే. ఇంకోటి చెప్పారు మీరు, సినిమా టికెట్ల మీద వచ్చే ఛార్జీలు, అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంచిదే కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే పిల్లలందరికీ మంచి ఉచిత విద్యను అందించేటువంటి, ఒక ప్రామాణికంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పౌష్టికాహారం, మంచి విద్యను అందించి, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం గొప్ప ఆలోచనలు ముఖ్యమంత్రి గారివి ఇవి. వారికి మనం సహకరించాలి కదా. అవును, మీరు తీసుకునే టికెట్స్ వాటి రేటు విధించాలి. మీ ఇష్టం ఉన్నట్టు రేట్లు విధించి 2,000-3,000 కూడా తీసుకుంటున్నట్టు ఈ మధ్య నేను మీడియాలోనే చూసిన. అంటే నేను ఎక్కువ థియేటర్స్కి ఎక్కువేం వెళ్ళను, సమయం ఉన్నప్పుడు ఏదైనా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉంటేనే వెళ్ళి చూస్తాం. సో నేనేమంటున్నా అంటే
యువత ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు, వెళ్ళనియండి, చూడండి, మీరు మంచి సినిమాలు తీయండి, వాళ్ళు ప్రజలందరూ చూస్తారు, వచ్చిన దాంట్లో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకు కూడా మీరు సహకరించండి, మంచి ఆలోచనే కదా. దాని తర్వాత సినిమా వాళ్ళందరూ కలిసి రావాలని చెప్పడం తప్పకుండా. ముఖ్యమంత్రి గారు చెప్పేదాకా ఎందుకు ఆగుతారండి? యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. మీరు తెర మీద కనిపించేటువంటి ఒక అద్భుతంగా కనిపిస్తారు జనానికి, మిమ్మల్ని రియల్ లైఫ్లో డైరెక్ట్గా చూసినప్పుడు ఒక అద్భుతంగా ఫీల్ అవుతారు ప్రజలు. మీరు రియల్ లైఫ్లో వచ్చి ప్రచార సాధకులుగా మీరు నిలబడ్డప్పుడు, ఇవాళ మీరు ప్రచారం చేస్తున్నప్పుడు, అరే మా అభిమాన నాయకుడు చెప్పి, మా రేవంత్ అని ఉన్నాడు, మా అభిమాన నాయకుడు అని చెప్పేసి మేమందరం కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది యువత రాజకీయాల్లోకి వచ్చారు కదా. అట్లా మీరు ముందుకు వస్తే, అరే మా అభిమాన హీరో మాకు చెప్పిండు, మా హీరోయిన్ చెప్పింది, అరే మేము ఇది చేస్తే బాగుంటుందని ప్రజల్లో కూడా ఒక మార్పు వస్తుంది కదా, ఒక చైతన్యం వస్తుంది, వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక మార్పుకు కృషి చేసిన వాళ్ళు అవుతారు కదా. ప్రచారంలో మీరు కూడా ముందుండాలని రేవంత్ రెడ్డి గారు అనడం నిజంగా చాలా గొప్ప విషయము. వారు ఎప్పుడూ కూడా మేము, ఎందుకంటే అన్నతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళము, ఇప్పుడు కమిషన్ సభ్యురాలుగా మేము కొంచెం పొలిటికల్గా మేము మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మాకు ఒక బౌండరీ ఉంటుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని గౌరవించడం కూడా కమిషన్గా మా బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయాలు కూడా సబబైనవే. ఇప్పుడు మీరు అవి వచ్చినాయి అంటే ఇంకా అధికారికంగా వెలువడనట్టుంది అది, కాకపోతే చర్చ జరుగుతుందని అంటున్నాం కదా. అవి కనుక నిజంగా అవే ప్రతిపాదనలు వచ్చుంటే మాత్రం ది బెస్ట్ మేడం, అది చాలా గొప్ప విషయము. ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరురాలిగా నేను కూడా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో మనం భాగమై ముందుకెళ్లాల్సిందే. విద్య ఉద్యోగ అవకాశాలు వినియోగించుకొని యువత బంగారు భవిష్యత్తుతో ఎదగాల్సినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీస్తే బాగుంటుంది అనేది సినిమా వాళ్ళు, ఎందుకంటే నాకు అత్యంత ఆత్మీయులు ఉన్నారు సినిమా ఫీల్డ్లో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మంచి సినిమాలు తీయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంలో ఇంకోటి కూడా నేను విన్నాను, మన స్టూడియోకి రావడానికి ముందు నేను టీవీలో ఒకటి విన్నాను, తెలంగాణకు సంబంధించిన కల్చర్ మీద, తెలంగాణకు సంబంధించిన సినిమాలు ఎక్కువ తీస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా చర్చించబోతున్నారు అనేది నేను మీడియా వాయిస్లో విన్నాను. చాలా గొప్ప విషయం, ఎందుకంటే తెలంగాణ కల్చరు, సంస్కృతి, సంప్రదాయం అంతా కూడా చాలా గొప్పది. ప్రపంచమంతా తిరిగి చూసే విధంగా ఉంటుంది. మన పాటలో అస్తిత్వం ఉంది, మన ఆటలో అస్తిత్వం ఉంది, బతుకమ్మలో ఒక అస్తిత్వం ఉంది, బోనంలో ఒక అస్తిత్వం ఉంది, మన జీవన శైలిలో ఒక అస్తిత్వం ఉంది. వీటన్నిటిని ప్రతిబింబించే విధంగా గొప్ప గొప్ప సినిమాలు రావటం అనేది చాలా మంచి విషయము. వీటన్నిటిలో వచ్చినప్పుడు గవర్నమెంట్ సహకరిస్తుందని చెప్పేసి రేవంత్ అన్న కూడా ఎప్పుడో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా మనమందరం కూడా అండగా నిలబడదాం ఖచ్చితంగా. ఈ సినిమాలు తీసే వాళ్ళకి ముఖ్యమంత్రి గారే ఒక మాట స్వయంగా చెప్పినాక మనమందరం కూడా వాళ్ళకి అండగా నిలబడదాం. ఇప్పుడు కొన్ని కులాల మీద, కొన్ని పరిస్థితుల మీద, కొన్ని సంస్కృతి కల్చర్ మీద సినిమాలు తీసినప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర కొంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బీసీ కమిషన్ సభ్యురాల్ని, డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి, డిఫరెంట్ క్యాస్ట్ల మీద మీరు ఒక ఆలోచనతో ఏ కులం వాళ్ళు ఎలా ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో కల్చర్ ఎలా ఉందన్నప్పుడు మా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మేము కూడా సపోర్ట్ చేస్తాం అట్లా తీసేటువంటి వాళ్ళకి. సో అది గొప్ప విషయం. ఇప్పుడు దిల్ రాజు అన్న ఉన్నాడు, దిల్ రాజు అన్న ఇప్పుడు చైర్మన్ అయిండు, ఆయన కూడా ప్రభుత్వంలో భాగమైండు. ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళే కూడా కొన్ని పెద్ద సినిమాలు ఉంటాయి. సో వారు కూడా బాధ్యతాయుతంగా, అంటే ఇలా గవర్నమెంట్లో భాగమై ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల్లో వారు కూడా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ బెనిఫిట్ షోల విషయం కావచ్చు, టికెట్ రేట్ విషయం కావచ్చు, ఈ డ్రగ్స్ విషయాలకు సంబంధించినవి కావచ్చు, వాళ్ళు ప్రచారంలో పాల్గొనే విషయంలో కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాలు తీయడం కావచ్చు, ఈ జీవన స్థితిగతులు పరిస్థితుల మీద సినిమాలు తీయడం కావచ్చు, ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గం అంతా కూడా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చర్చించినప్పుడు దిల్ రాజు అన్న కూడా ఒక వారధిలాగా ఉండి, అంటే ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఒక వారధిలాగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకొని, వారు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని చేస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. దీనికంతటి కూడా ప్రజలు కూడా స్వాగతించాల్సిందే, ప్రజలు కూడా సపోర్ట్గా నిలబడాల్సిందే. నా అభిప్రాయం అయితే ఇది. సెలబ్రిటీల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అని సీఎం ప్రయత్నిస్తుంటే ఇదంతా వేరు, దీని వెనక నడుస్తున్న రాజకీయం వేరు అని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు ఇంకొందరు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనను అడ్డం పెట్టుకుని టాలీవుడ్ను తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం తెలంగాణ సర్కార్ చేస్తోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే మేడం, ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, మొదటి అంశం అయితే నేను బీసీ కమిషన్ సభ్యురాలు కాబట్టి నేను పొలిటికల్ కామెంట్స్ చేయను. రెండో అంశం ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక విషయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పాలక ప్రతిపక్షాల మధ్యలో వాగ్వివాదం జరగడం అనేది అత్యంత సహజం, అదే జరుగుతుంది అక్కడ. కానీ నిజాలు బయటికి వస్తాయి కదా, నిజాలు బయటికి వస్తాయి. కక్ష సాధింపు చర్యలని అవన్నీ మాట్లాడే అంశాలు కావచ్చు, మాటలు కావచ్చు, ఇన్సిడెంట్ చూడాలి. మనం జరిగిన ఇన్సిడెంట్ చూడాలి. ఇటువైపు ప్రభుత్వం పరంగా ఏం జరిగింది, అటువైపు సినిమా యాక్టరు అల్లు అర్జున్ గారి పరంగా ఏం జరిగింది అనేటువంటి అంశాలని
ప్రజలు అర్థం చేసుకుంటారు, చూస్తారు. కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కామెంట్స్ వాటన్నిటి గురించి కూడా వాళ్ళు లేవనెత్తారు. అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడారు. సో ఇదంతా కంప్లీట్ ఏమవుతుందంటే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా ఈ ఇన్సిడెంట్ని పొలిటికల్ విషయంగా మార్చేసిండ్రు. కానీ నా అభిప్రాయం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ పోయిన ప్రాణం గురించి ప్రామాణికంగా మాట్లాడినారు. దాన్ని మనమందరం గౌరవించాల్సిన అంశం అది. మనం ఇందాక నేను ఫస్ట్ చెప్పింది కూడా ఇదే, ప్రాణం పోవడానికి గల కారణాలు ఏందనేది మనం కల్లారా అక్కడ చూస్తున్నాం, వీడియోస్ అన్నీ చూస్తున్నాం. బట్ మనం థియేటర్కి వెళ్ళేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తగా ఉండాలి, వచ్చేటప్పుడు సెలబ్రిటీలు ఏ జాగ్రత్తగా ఉండాలి, అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, థియేటర్ ఎంత జాగ్రత్తగా ఉండాలనే అంశాల మీదనే వారు లేవనెత్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నేను ఒక పౌరురాలుగానే నేను ఈ అంశం మీద మాట్లాడుతున్నాను. దీన్ని పొలిటికలైజ్ చేసి వాడుకునే వాళ్ళకి ఆ పొలిటికల్ కామెంట్స్ నేను చేయలేను. అసలు పోయిన ప్రాణాన్ని ఎవరూ తీసుకురాలేరు. కానీ సంధ్యా థియేటర్ లాంటి ఘటన మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా ఈ సామాన్య జనానికి మీరు ఏం చెప్తారు సినిమాల విషయంలో? అయితే నేను సామాన్య జనానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా ఎప్పుడైనా మనకు ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలనే క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది. కానీ ఇవాళ చూసినా అదే సినిమా, రేపు చూసినా అదే సినిమా. కానీ సినిమాకి వెళ్ళాలనే ఆలోచన తప్పు కాదు, మొదటి షో చూడాలని అనుకోవడంలో తప్పు కాదు, ఆ సినిమాకి వచ్చే సెలబ్రిటీలను చూడాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ వెళ్ళే క్రమంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అనేది ముందు మనదే రెస్పాన్సిబిలిటీ. మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్, మనదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. మనల్ని మనం కాపాడుకోవడంలో మనదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. పాపం ఆ రోజు ఆమె కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోయింది బాబును ఇట్లా తీసుకొని అని అన్నారు. కానీ జనాల మీద పడతారు మేడం. ఎందుకంటే మేము కూడా ఉద్యమాలు చేసినప్పుడు, ఇప్పుడు పొలిటికల్ ఏమన్నా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ధర్నాలు రాస్తారోకలు చేసినప్పుడు ఆ తోపులాటలో మేము కూడా అనుకుంటాం ఏం జరుగుతుందిలే, కానీ ఆ తోపులాటలో అనుకోకుండా పడిపోతాం, మాకు కూడా దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్ థింగ్ ఇది. కానీ కొంత మేము కూడా జాగ్రత్త వహిస్తాం. అట్లా చాలా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి మాకు కూడా. కొంచెం జాగ్రత్త ఉంటాం. అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకున్న ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైనా సరే మీరు వెళ్ళేటప్పుడు కాస్త చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు అక్కడ ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు మీకు మీరు టేక్ కేర్ చేసి కొంచెం సెట్ బ్యాక్ అవ్వండి. దాంతో కొంత ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇక రెండో అంశము, పర్మిషన్లు ఇచ్చేటప్పుడు, సెలబ్రిటీలు వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ లొకాలిటీ ఎంత ఉంది, ఎంత క్రౌడ్ వస్తుంది, ఆ క్రౌడ్లో ఎట్లయినా ఒక సెలబ్రిటీ వస్తే మీరు ఆపినా ఆపకున్నా పబ్లిక్ వస్తుంది. వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయగలుగుతామా, ఆ ప్లేస్ని చూసి పర్మిషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ప్లేస్ చూసుకొని థియేటర్ వాళ్ళు పర్మిషన్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. పోలీసులు అయితే నేను చూసిన, టీవీలో అయితే నేను చూసిన, మేము క్రౌడ్ని కంట్రోల్ చేయలేమని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్పింది అనేది నేను పోలీస్ అధికారులు మాట్లాడింది కూడా నేను విన్నా. సో వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేయలేని స్థితి ఉన్నప్పుడు చెప్తారు. డిపార్ట్మెంట్ కూడా అంత ఈజీగా గుడ్డిగా వదిలేదు కదా. అలాగే థియేటర్ వాళ్ళు కూడా చూసుకోవాలి, ఇక్కడ సెలబ్రిటీ వస్తే పరిస్థితి ఏంది, క్రౌడ్ ఎంత ఉంది, టికెట్ ఎట్లా సేల్ అయింది, వాళ్ళు వస్తే ఏమన్నా తొక్కిసలాట అవుతుందా, ఏమవుతుంది, దీనికి కావాల్సిన ఏర్పాట్లు మేమేమన్నా చేయాలా. మేము ఎన్నో చూసినాం కదా మేడం, మేము ఉద్యమాలు చేసినప్పుడు చూసినాము, రాస్తారోకాలు చేసినప్పుడు చూసినాము, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూసినాము. ఆ ఏర్పాట్లు చేసే విధానం కూడా ఉంటుంది, ఆ ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇది థియేటర్ చూసుకోవాలి. ఇక చివరిగా సెలబ్రిటీలు, మీరు ఒక థియేటర్కి వచ్చి మీరు మీ అభిమానులను కలిసి మీరు ఈ సినిమా చూసి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు వచ్చేది పోయేది ప్రాపర్ ఇన్ఫర్మేషను, అక్కడున్న పరిస్థితులు స్థితిగతులు అన్నిటి పట్ల ఒక అవగాహన కల్పించుకొని వస్తే మంచిది అని. ఏదైనా అనివార్య పరిస్థితి ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంది, వాళ్ళు కంట్రోల్ చేయలేరు అన్నప్పుడు మీరు సెట్ బ్యాక్ అవ్వచ్చు. అవటం వల్ల నష్టం ఏం లేదు, వస్తేనే నష్టమైంది. అవటం వల్ల మీరు వెనుకకు పోయి ఉంటే, అంటే ప్రోగ్రామ్ షెడ్యూల్ మార్చుకున్నా, క్రౌడ్ బాగుంది పోతే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని ఒక ఆలోచన వచ్చినా, మీరు ర్యాలీలు లాంటివి చేయకుండా, ఇట్లా షో చేయకుండా, అంటే ఇది ఇట్లా చేతులు ఎత్తి చేస్తారు, ఇవన్నీ చేయకుండా మీరు కామ్గా వచ్చేసి ఒక క్రౌడ్ ఉన్నప్పుడు మీరు థియేటర్లను ఎక్కడో కలిసేటువంటి విధంగా కూడా ఎన్నో దారులు ఉంటాయి మేడం వాళ్ళకి. కానీ ఒకటి ఏంటంటే, సినిమా వాళ్ళు సెలబ్రిటీలు మీరు బయటికి వచ్చినప్పుడు, ఇట్లాంటి షోలకి మీరు బయటికి వచ్చినప్పుడు మీరు కూడా బాధ్యతాయుతంగా చూడండి, థియేటర్ ప్రాపర్గా పర్మిషన్ తీసుకుందా, పోలీస్ పర్మిషన్ ఉందా, క్రౌడ్ ఎట్లా వస్తుంది, పోతే ఆ లొకేషన్ మనకు ఆ ప్లేస్ సరిపోతుందా, మనము ర్యాలీగా వెళ్ళడం కరెక్టా కాదా, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక పబ్లిక్ మాబుగా వచ్చినప్పుడు మనం ఏం అనుసరించాలి పద్ధతులు, ఇవన్నీ పరిస్థితులను అన్నింటినీ ఒక అవగాహన కల్పించుకొని వెళితే మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే మీ మీద ఉన్న గౌరవం ప్రజలకు పెరుగుతుంది, మీ పట్ల అభిమానం ఇంకా పెరుగుతుంది, ఇట్లాంటి ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు. ఇది ఒక్కరితో అయ్యేది కాదు,
ప్రజలు ఉండాలి, మీడియా ఉండాలి, ఈ డిపార్ట్మెంట్ ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంటు, 2 సంధ్య థియేటర్ లాంటి థియేటర్లు ఉండాలి, సెలబ్రిటీలు ఉండాలి. మీడియా నేను ఎందుకు అంటున్నా అంటే మీడియా కూడా చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు కొంచెం నిజంగా మమ్మల్ని సేవ్ చేసింది వాళ్ళే కాబట్టి చాలా సంఘటనల నుంచి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అంటే నేను మీడియాకి ఎందుకంటే ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు బిహేవ్ చేస్తారు ఎప్పుడైనా కూడా. కొంచెం నేను రిక్వెస్ట్ మీడియాకి, ఇట్లాంటివి జరిగినప్పుడు ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి, ఏదైనా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది అనేది మీరు ఛానల్స్లో చేసినప్పుడు కూడా ప్రజలు అలర్ట్ అవుతారు. అందుకే చివరిగా వీళ్ళకి నేను రిక్వెస్ట్గానే చెప్తున్నా మీడియాకి, ఎందుకంటే వాళ్ళ పాత్ర చాలా గొప్పది కాబట్టి. అందుకని ఈ విషయం చెప్తున్నా, ఎవరమైనా మనమందరం బాధ్యతాయుతంగానే ఉండాలి. దయచేసి ఎంటర్టైన్మెంట్ ప్రాణాలు తీసే విధంగా ఉండొద్దు. మనకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకొద్దు, అపవాదులు చేసుకునే పరిస్థితి వాళ్ళకొద్దు. ఇక సినిమా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏం మాట్లాడతారు, వారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది పెద్దలుగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏమున్నా పౌరులుగా మనం అందరం వాటికి తోడ్పాటుగా నడవాల్సిందే. ఇక పొలిటికల్ కామెంట్స్ అంటే నేను కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాలు ఇచ్చే కామెంట్స్ గురించి నేను మాట్లాడలేను.